హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో నేను మీకు పులిహోర ఎలా చేయాలో నేర్పిస్తానండి. పులిహోర అంటే అమ్మాయిలు కలిపేది కాదండోయ్, తినేది. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి, బియ్యాన్ని కడుక్కోవాలి. ఈ రెండు అయిపోయిన తర్వాత బియ్యాన్ని మంచిగా ఉడకబెట్టేయండి. తర్వాత చింతపండు రసాన్ని తీసేయండి. రసాన్ని తీసిన తర్వాత అందులో నిమ్మరసం, కరివేపాకు, పచ్చిమిర్చి పచ్చిగానే వేసేయండి. వేసిన తర్వాత అందులో కొంచెం పసుపుతో పాటుగా ఉప్పు నువ్వు వేసే నువ్వు అలాగే వేసేసేయి. దీంతో పాటుగా కొంచెం ఆయిల్ వేయడం మర్చిపోకండి. దాన్ని గ్యాస్ మీద పెట్టి అలా కొత్త మడిగించేసి ఒక 15 నిమిషాల వరకు మనం ముందుగా పెట్టుకున్న అన్నం మీద డైరెక్ట్గా వేసే. దాని తర్వాత దాన్ని కలుపు. నువ్వు మంచిగా కలిపే నువ్వు సరిగ్గా. అది వెరీ గుడ్, కలుపుతున్నాడు బాగానే. అలా కలిపిన తర్వాత దాని రంగు ఇలా పసుపుగా వస్తుంది. ఓహో, వచ్చిందిగా పసుపుగా వచ్చిందిగా. ఇప్పుడు దీంట్లో మనం తాలింపు చేసుకుందామా? తాలింపు కోసం నూనెలో శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగ, మిరపకాయలు, అల్లంతో పాటుగా కొంచెం జీలకర్రలో కొంచెం ఆవాలు ఇవన్నీ వేసేసి కొంచెం వేచేసి మరీ ఎక్కువ మార్చకండి. దాని మీద ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసి లాస్ట్లో కొంచెం ఇంగ వేయండి. ఇదంతా మంచిగా అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి మనం ముందుగా కలుపుకొని అన్నంలో వేసేయాలి. దాన్ని మళ్ళీ కలుపురా బంగారం, కలుపమ్మ, కలుపు. ఇంకా కలిపే నువ్వు. అయిపోయింది. పులుపు చూసుకో, ఉప్పు చూసుకో. ఇంకది ఫేక్స్. ఇదే మన పులిహోర. ఇది నేను నార్మల్గా ఇంట్లో తినుకుందామని చేశాను, కానీ ఎక్కువ మంది అయిపోయారు. బాగా షేర్ కొడుతున్నావు. ఎలా వచ్చిందో మీరు కోసం ట్రై చేయండి, చెప్పండి, కామెంట్ కూడా చేయండి. సరేనా? థ్యాంక్ యూ, బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. మీ సబ్స్క్రైబ్